మనకి ఈ రోజు టాపిక్ వచ్చి స్నాప్ షాట్స్ అండి. ఏంటి స్నాప్ షాట్స్. సో ఇక్కడ స్నాప్ షాట్ అంటే నథింగ్ బట్ బ్యాకప్. ఏంటండి బ్యాకప్. సో మనం బ్యాకప్ దేని తీసుకుంటాం? బ్యాకప్ మనం దేని తీసుకుంటాం? బ్యాకప్ అంటే ఏంటి? ఇన్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర ఒక ఫైల్ ఉంది అనుకోండి, ఆ ఫైల్ ఒకటే ఉంది, డెస్క్టాప్ మీద ఉంది, అది డిలీట్ చేశాను అనుకోండి, కంప్లీట్ డిలీట్ చేశాను, నాకు ఆ ఫైల్ కావాలి. సో దగ్గర సోర్స్ ఏం లేదు ఇంకా. సో మరి ఆ ఫైల్ అలా డిలీట్ అవ్వడానికి ముందు నేను కాపీ తీసుకొని గూగుల్ డ్రైవ్ లోనో లేకపోతే వేరే డ్రైవ్ లోనో ప్లేస్ చేశాను అనుకోండి, ఆ డెస్క్టాప్ లో ఫైల్ డిలీట్ అయిపోయినా కూడా మనకు ప్రాబ్లం ఉంటుందా? ఆల్రెడీ హ్యావ్ ఏ డూప్లికేట్ కాపీ ఇన్ అనదర్ లొకేషన్, సో దట్ యూ విల్ కాపీ అగైన్. కాబట్టి మనం ఒక ఒరిజినల్ ఫైల్ ని ఫ్యూచర్ లో లాస్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తాం అంటే దాన్ని కాపీ చేసి వేరే లొకేషన్ లో ప్లేస్ చేసి స్టోర్ చేస్తాం. ఎప్పుడైతే ఒరిజినల్ ఫైల్ మనకు ఫెయిల్ అయిందో ఆ ఫైల్ ని మనం 3 ఏం చేయొచ్చండి, ఇక్కడ 3 కాపీ చేసుకోవచ్చు. అలా ఇక్కడ కూడా మనకి ఏంటంటే మన దగ్గర ఒక వాల్యూమ్ ఉంది. ఇక్కడ వాల్యూమ్ అంటే ఏంటండి? వాల్యూమ్ అంటే స్టోరేజ్. యాక్చువల్లీ మనకి AWS పాయింట్ ఆఫ్ వ్యూలో వీ హ్యావ్ ఏ 4 టైప్స్ ఆఫ్ స్టోరేజెస్. వీ హ్యావ్ ఏ 4 టైప్స్ ఆఫ్ స్టోరేజెస్. EBS ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. రెండోది S3 ఏంటంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. అండ్ థర్డ్ వన్ ఫస్ట్ వన్ ఏంటండి? EBS ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. సెకండ్ వన్ S3. థర్డ్ వన్ EFS. ఫోర్త్ వన్ FSX. సో మనకి టోటల్ గా క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో 4 టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ని AWS వాడు మనకి ప్రొవైడ్ చేస్తున్నాడు. EBS ఫుల్ ఫామ్ ఏంటండి? ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. రెండోది S3 ఫుల్ ఫామ్ ఏంటండి? సింపుల్ స్టోరేజ్ సర్వీస్. EFS ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఓకేనా? FSX ఫైల్ సిస్టమ్ ఎక్స్టెన్షన్ అంటాం దీన్ని. సో దీన్ని విండోస్ ప్లాట్ఫామ్ మీద ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటుందండి, విండోస్ సర్వర్స్ మీద. దీన్ని లైనెక్స్ సర్వర్స్ మీద వాడతాం. దీన్ని మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తాం, గూగుల్ డ్రైవ్ లాగా. దీనికి సర్వర్స్ తో పని లేదు. EBS వాల్యూమ్ దీన్ని EC2 ఇన్స్టెన్స్ బేస్ చేసుకొని యూజ్ చేస్తాం. వాల్యూమ్ మనం ఎక్కడ చేస్తామని చెప్పండి. వాల్యూమ్ మనకి ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఎలా క్రియేట్ అవుతుంది? డైరెక్ట్ గా మనం EC2 లోకి వెళ్ళి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ లోకి వెళ్ళి ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన దాన్ని ఏం చేస్తున్నాం మనం? యాక్చువల్ గా ఇన్స్టెంట్ కి అటాచ్ చేస్తున్నాం. అప్పుడే మనం వాడగలం. హార్డ్ డిస్క్ ఉందండి, నేను డైరెక్ట్ దాన్ని వాడతాను. కంప్యూటర్ కనెక్ట్ చేయాలి కదా. కంప్యూటర్ ఏంటి? EC2 ఇన్స్టెంట్. దీనికి ఏం యాడ్ చేస్తున్నాం మనం? హార్డ్ డిస్క్ యాడ్ చేస్తున్నాం, లైక్ వాల్యూమ్. కాబట్టి EC2 సర్వీస్ అనేది డిపెండెంట్. దేని డిపెండ్ అయి ఉంటుంది? EBS సర్వీస్ అనేది EC2 సర్వీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఇన్స్టెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. EFS ఏంటి? లైనెక్స్ సర్వర్ ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. FSX ఏంటి? విండోస్ సర్వర్స్ బేస్ చేసుకొని రన్ అవుతుంది. S3 ఏంటి? ఇండిపెండెంట్. మీరు డైరెక్ట్ గా వాడచ్చు, మీరు డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ 4 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ లో డేటాని స్టోర్ చేయడానికి కూడా మనం వాడేది S3 అని. ఓకే, కాబట్టి స్టోరేజ్ టైప్స్ ఇన్ AWS అంటే మనం ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటంటే 4 టైప్స్. అయితే ఇక్కడ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అనేది అవైలబిలిటీ జోన్ ని బేస్ చేసుకొని యూజ్ అవుతుందండి. ఏజెంట్ అంటే ఏంటి? ఇక్కడ మనకి అవైలబిలిటీ జోన్ చేసుకోండి. అంటే ఇప్పుడు మీరు ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తే ఒక హార్డ్ డిస్క్, కంపల్సరీ దానికి ఏం చెప్పాలి? ఫలానా డేటా సెంటర్ లోనే క్రియేట్ చేయమని చెప్పాలి. ఇప్పుడు నేను ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తాను, చూడండి. వాల్యూమ్స్, క్రియేట్ వాల్యూమ్. సో ఇక్కడ వాల్యూమ్ టైప్స్ అంటే ఏంటండి? వాల్యూమ్ టైప్స్ అంటే ఏంటి? వాల్యూమ్ టైప్స్ అంటే ఏంటండి? హార్డ్ డిస్క్ టైప్స్. సో హార్డ్ డిస్క్ టైప్స్ ఏమున్నాయి మనకి? IDE, SATA, SSD, SCSI. ఇవన్నీ ఏంటండి? హార్డ్ డిస్క్ టైప్స్. మీరు ఇప్పుడు ఏదైనా కంప్యూటర్ లో ఇంటర్నల్ గా స్టోరేజ్ ఉంటుంది కదా, హార్డ్ డిస్క్ టైప్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ వాల్యూమ్ టైప్స్ అంటే ఏంటండి? వాల్యూమ్ అంటే హార్డ్ డిస్క్. మన టైప్స్ అంటే IDE, ఒక 30 years బ్యాక్ వాడే హార్డ్ డిస్క్. మనం తర్వాత SATA ఇప్పుడు వాడుతున్నాం. SSD ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది. SCSI దీని సర్వర్స్ లో వాడతారు. ఇది సర్వర్ ఆన్ లో ఉండగా హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయొచ్చు, ఆన్ లో ఉండగా హార్డ్ డిస్క్ తీసేయచ్చు అనమాట. మన పెన్ డ్రైవ్ సర్వర్ కనెక్ట్ చేస్తాం, హార్డ్ డిస్క్ డైరెక్ట్ ఆన్ లో ఉండగా సర్వర్ అది డేటా ఫుల్ అయిపోయింది, హార్డ్ డిస్క్ రిమూవ్ చేసేయండి, ఇంకో హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయండి. అలాంటి హార్డ్ డిస్క్ అన్నమాట. ఇవి సర్వర్స్ లో వాడతారండి. SCSI ఇవన్నీ ఏంటండి? హార్డ్ డిస్క్. వీటిని
AWS పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళు ఏమని పిలుస్తున్నారు చెప్పండి ఇక్కడ? జనరల్ పర్పస్ 2, జనరల్ పర్పస్ 3, IO 1, IO 2, 4 HDD SC1, త్రూపుట్ ఆప్టిమైజ్ HDD SC1. సో ఇందులో మనకి జనరల్ గా మనం వాడే హార్డ్ డిస్క్ అయితే ఇవన్నీ జనరల్ పర్పస్ 2 and 3. కేసు మా కంపెనీలో ఒక డేటాబేస్ సర్వర్ ఉందనుకోండి, అలాంటి సర్వర్స్ చాలా ఫాస్ట్ గా డేటాని రీడ్ వైట్ చేయాలంటే ప్రొవిజెంట్ IOPS అనే హార్డ్ డిస్క్ వాడుతాం. వీటి పెర్ఫార్మెన్స్ అనేది కంపేర్ చేసుకుంటే జనరల్ పర్పస్ కన్నా కూడా చాలా ఎక్కువ అనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు చదవండి. టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఇన్ AWS అంటే ప్రతి హార్డ్ డిస్క్ గురించి క్లియర్ గా వాడు చెప్తారు. జనరల్ పర్పస్ హార్డ్ డిస్క్ అంటే ఏంటి, క్లోజింగ్ ఆఫీస్ అంటే ఏంటి, దానికి డిఫరెన్స్ ఏంటి, ఇది అర్థం చేయాలి ఒకసారి. కాబట్టి కంపల్సరీ నేర్చుకోండి, ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓల్డ్ HDD త్రూపుట్ ఆప్టిమైజ్ మ్యాగ్నెటిక్ ప్లేస్ అనేది ఓల్డ్. బట్ ప్రజెంట్ లేటెస్ట్ వన్ ఏంటంటే ప్రొవిజెంట్ హై ఎండ్ సర్వర్స్ అంటే డేటాబేస్ సర్వర్స్, అప్లికేషన్ సర్వర్స్, లేకపోతే ఫేస్బుక్, లేకపోతే ఇన్స్టాగ్రామ్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి సర్వర్స్ కి ప్రొవిజెంట్ హార్డ్ డిస్క్ వాళ్ళు యూజ్ చేస్తారు. వీటి పెర్ఫార్మెన్స్ ఎక్కువ, లేదా రీడ్ అండ్ రైట్ పెర్ఫార్మెన్స్ ఎక్కువ. నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ సెకండ్, IO ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్, నెంబర్ ఆఫ్ టాస్క్ ఇది చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా హార్డ్ డిస్క్ టైప్స్ అని. సో కామన్ గా మనం హార్డ్ డిస్క్ తీసుకుంటే ఛార్జ్ ఎక్కువ పడుతుంది మనం. ఇది కంప్లీట్ గా పెయిడ్ అన్నమాట. మనకు దీంట్లో జనరల్ పర్పస్ 2 తీసుకున్నాం. ఇది మనకి ఫ్రీ అని చెప్పండి, 5 GB వరకు ఫ్రీ ఉంటుంది. ఇన్స్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీకు 5 GB వరకు ఫ్రీ ఉంటుంది, లేదా 30 GB వరకు ఫ్రీ ఉంటుంది. ఇన్స్టెంట్ బిల్ లాంటి గుర్తుందా మీకు? కాస్ట్ ఎప్పుడు ఏమొస్తుందండి, కాన్ఫిగర్ స్టోర్ అని వస్తుంది, కింద ఏముంటుంది 30 GB ఫ్రీ అని ఉంటుంది. అనా అది వాడిచ్చే ఫ్రీ స్టోరేజ్ అనమాట ఇన్స్టెంట్ కి. ఇది మనం ఏంటి అప్పుడు క్రియేట్ చేస్తున్న వాల్యూమ్, ఇది ఫ్రీగా చార్జబుల్. మనకు ఒక జనరల్ పర్పస్ హార్డ్ డిస్క్ కావాలి, స్టోరేజ్ కెపాసిటీ ఎంత అండి, మినిమం 1 GB ఉండాలి. 1 GB తక్కువ ఇస్తే తీసుకోలేదు. మ్యాక్సిమం ఎంత ఉండాలి, 16,000 జీబీలో ఉంది కదా, అది టీవీలో కనెక్ట్ చేసి అనుకుంటుందండి 16 TB అంతేనా? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఒక వాల్యూమ్ మీరు క్రియేట్ చేస్తే దాని మ్యాక్సిమం సైజ్ ఎంత అనుకుంటున్నారు మీరు? అక్కడే ఉంది ఆన్సర్, 16 TB. ఎంత మ్యాక్సిమం ఎంత ఉంది ఇక్కడ అంటే, వెళ్తే మ్యాక్సిమం ఒక వాల్యూమ్ మీరు క్రియేట్ చేస్తే దాని సైజ్ ఎంత వచ్చి మ్యాక్సిమం అడుగుతున్నాను. నువ్వు ఇచ్చే ఆన్సర్ ఏంటి? 16 TB. లేదంటే దీని ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదంటే దీన్ని కన్వర్ట్ చేయండి టీవీలో. ఎంతండి? 16 TB. ఇక్కడ నేను తీసుకున్న డెవలప్ హార్డ్ డిస్క్ అయితే మినిమం 1 GB అన్నాడు కదా, అదే నేను 4 GB తీసుకున్నాను అనుకోండి, ఎంత ఉందండి ఇక్కడ? 4 GB. మినిమం 4 GB నుంచి స్టార్ట్ చేసుకుంటాడు హార్డ్ డిస్క్ అన్నమాట. కాబట్టి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మనకి, వాట్ ఈస్ ద మాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ వాల్యూమ్ ఇన్ ఈసీ2 అంటాడు. మీరు ఛాన్స్ ఏంటండి 16 TB వాల్యూమ్ విల్ క్రియేట్. అదే వాల్యూమ్ తీసుకుంటే మ్యాక్సిమం ఎంత ఇక్కడ అంటే ఉందా? సో మీరు ఏ మ్యాక్సిమం వాల్యూమ్ ఎంతండి? 16 TB. 16 TB జీబీ టీవీలో కనెక్ట్ చేస్తే 16 TB అవుతుంది. బట్ వాట్ ఇస్ ద మ్యాక్సిమం వాల్యూమ్ సైజ్ ఆఫ్ ఈసీ2 ఉన్నప్పుడు ఏం చెప్తారండి? 16 TB అని చెప్తాను. సో ఇక్కడ నేను జనరల్ పర్పస్ తీసుకున్నానండి, మినిమం నేను 5 GB ఇస్తుంది. ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ పర్ సెకండ్ త్రూపుట్. మీకు టైం ఉంటే కాలం చెప్పేది, మీరు ఎవరన్నా బాగా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటుంటే మాత్రం వాట్ ఈస్ IOPS, వాట్ ఈస్ త్రూపుట్ అని 2 చదవండి. ఎలా చదువుతారండి? వాట్ ఈస్ IOPS అంటే నాకు అర్థం కాదు. వాట్ ఈస్ IOPS ఇన్ AWS, వాట్ ఈస్ త్రూపుట్ ఇన్ AWS అంటే AWS పాయింట్ ఆఫ్ వ్యూ త్రూపుట్ అంటే ఏంటి, AWS పాయింట్ ఆఫ్ IOPS అంటే ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ పర్ సెకండ్. ఒక హార్డ్ డిస్క్ లో పర్ సెకండ్ ఎన్ని ఆపరేషన్స్ జరుగుతాయి అనేది దాని మీనింగ్. త్రూపుట్ MB పర్ సెకండ్ ఎంత MB డేటాని రీడ్ చేస్తుంది, రైట్ చేస్తుంది. హార్డ్ డిస్క్ డేటా ఉంటుంది కదా, మీరు హార్డ్ డిస్క్ లో మూవీ పెట్టేసి లేదంటే హార్డ్ డిస్క్ డేటా మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే రీడ్ చేయాలి కదా, అలా పర్ సెకండ్ ఎంత అనేది చెప్తాడు అనమాట. కాబట్టి మనం తీసుకున్న హార్డ్ డిస్క్ అయితే అంటే త్రూపుట్ అయితే మనకు చూడండి ఫస్ట్ ఇది మనకు కావాల్సింది. మీరు ఏదైనా వాల్యూమ్ క్రియేట్ చేస్తే అది ఒక అవైలబిలిటీ జోన్ బేస్ చేసుకొని క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన హార్డ్ డిస్క్ ఏ అవైలబిలిటీ జోన్ క్రియేట్ అవుతుందండి? US West 1B అనే డేటా సెంటర్ లో మీ హార్డ్ డిస్క్ క్రియేట్ అవుతుంది అన్నమాట. క్లియర్? ఓకే. మీ హార్డ్ డిస్క్ ని ఎన్క్రిప్ట్ చేసుకోవాలంటే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది చెప్తుంది, ఇక్కడ కింద చూడండి KMS కీ అని అడుగుతుంది. KMS డిఫాల్ట్ AWS EBS అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే మీ హార్డ్ డిస్క్ ని KMS అనే సర్వీస్ ద్వారా అంటే కీ మేనేజ్మెంట్ సర్వీస్ ద్వారా ఎన్క్రిప్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ ఆప్షన్ ని చాలా రేర్ కేసులో వాడతాం మనం. అర్థమైందా? ఎన్క్రిప్ట్ చేస్తే ప్లస్ పాయింట్ ఏంటండి, బయట హార్డ్ డిస్క్ ఉన్నప్పుడు దాన్ని ఎన్క్రిప్ట్ చేసి మీకు ఇచ్చాను అనుకోండి, నా హార్డ్ డిస్క్ మీరు తీసుకెళ్ళి మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసి కాపీ చేసి డేటా ఏం కాపీ అవుతుంది. కాపీ అయినా మీకు అర్థం కాదు, లేదా కాపీ అయినా మీరు దాంట్లో డేటా ఏం కనిపించదు. ప్రాపర్ గా మీకు ఒక కోడింగ్ లాంగ్వేజ్ మారిపోతుంది.
అంటే ఒక హ్యాకర్ మన డేటా హ్యాక్ చేసినా కూడా వాడు ఆ డేటా కాపీ చేసుకుని వాడి సిస్టమ్ లో ఓపెన్ చేసిన వాడికి ఏం వాడికి అది యూజ్ ఉంటుంది. అంటే మన డేటాని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఎన్క్రిప్షన్ వాడతాం. ఇప్పుడు మనకి ఐటీ ఫీల్డ్ లో ర్యాన్సమ్ వేర్ అని చెప్పేసి ఒక వైరస్ న్యూస్ లో వస్తూ ఉంటుంది. ఏదో యూఎస్ లోనో, రష్యాలోనో, లేకపోతే చైనాలోనో, లేకపోతే ఆస్ట్రేలియాలోనో, అమెరికాలోనో అలాంటి కంట్రీస్ లో కొన్ని కంపెనీస్ మీద అటాక్ జరుగుతుంది, సైబర్ అటాక్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వైరస్ ని పంపి వాళ్ళ కంపెనీ నెట్వర్క్ లోకి ఆ డేటా మొత్తాన్ని వాడు ఎన్క్రిప్ట్ చేస్తారు ఒక కోడ్ ద్వారా. ఎన్క్రిప్ట్ చేసాక మన్నాడు వీళ్ళు ఆ కంపెనీకి వచ్చి ఓపెన్ చేస్తే వాళ్ళకి ఏది యాక్సెస్ ఉండదు ఇంకా. ఎందుకంటే వాడు మన నెట్వర్క్ లో ఉన్న సర్వర్ ని హ్యాక్ చేసాడు, దాన్ని ఎన్క్రిప్ట్ చేసాడు. వాడి దగ్గర ఉన్న సోర్స్ కోడ్ ఎన్క్రిప్షన్ కోడ్ ఒక కోడ్ రాసి ఇప్పుడు దాన్ని డీక్రిప్ట్ చేయాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే వాడు ఏ కోడ్ యూజ్ మనకు తెలియదు అనమాట. సో మరి మీ డేటా అంతా అప్లికేషన్, మీ డేటా అంతా సర్వస్ లో ఉంది, మీ ప్రొవైడ్ సంబంధించిన డేటా అంతా సర్వస్ లో ఉంది. ఏ సర్వర్ మీరు యాక్సెస్ చేయలేకపోతున్నారు డేటాని. సో మీరు ఏం చేస్తారు ఇప్పుడు? నథింగ్, మనం ఏం చేయలేం. వాడే మళ్ళీ మనకు మెయిల్ పెడతాడు, యూఆర్ హ్యాపీ యువర్ డేటా అని చెప్పేసి. మనం త్రూ మెయిల్ ద్వారా చాట్ చేస్తాం. వాట్ యూ వాంట్. సో వాడు చెప్తారు నాకు ఇంత డాలర్స్ కావాలంటాడు. వాడు చెప్పిన దాన్ని మీరు మళ్ళీ బార్గెన్ చేస్తారు. చేసి వాడు ఓకే అని చెప్పి ఒక అకౌంట్ ఇస్తారు. ఏదో ఇక్కడ ఆంధ్ర బ్యాంకు, కోటా బ్యాంక్ అయితే కూడా వాడు అవి సంథింగ్ మరి వేరే వేసి ఉంటాయి అన్నమాట. ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాడు ఇస్తాడు వాడికి పలానా చూడండి. వాళ్ళు చెప్పినట్టుగా అమౌంట్ డ్రా చేసి ఆ ప్రూఫ్ అన్ని సబ్మిట్ చేయగానే వాడు దాన్ని డిక్రిప్ట్ చేస్తారు. ఇలా మనకి ప్రపంచం మొత్తం మీద కనీసం 3 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుంది ఈ విధంగా. కానీ బయటకు రాదు. ఎందుకు రాదు? టీసీఎస్ కంపెనీకి సంబంధించి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది అనుకోండి. ప్రాజెక్ట్ అయిపోవచ్చింది, హ్యాక్ అయింది. అంటే ఇప్పుడు డేటా ఎవరు హ్యాక్ అయింది? మైక్రోసాఫ్ట్ కంపెనీ హ్యాక్ అయింది. ఆ హ్యాక్ అయినప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్ ఏమవుతుంది? న్యూస్ లో వస్తుంది. ఆటోమేటిక్ గా మైక్రోసాఫ్ట్ క్లయింట్స్ అంతా ఏం చేస్తారు? వాడి మీద ఎక్కేస్తారు. మా డేటా మొత్తం, మా ప్రాజెక్ట్ అంతా మీకు ఇచ్చాము హ్యాక్ అంటే. వాడు ఏం చేస్తారు? టీసీఎస్ వాడు ఇష్యూ అవుతుంది. వీళ్ళు ఫైన్ వేస్తారు, 10,000 కోట్లు పే చేయమని. వాడు పే చేయగల ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఏం చేస్తారు? కాంప్రమైజ్ అవుతారు అనమాట. కాంప్రమైజ్ ఇలాంటి న్యూస్ బయటకు రావు మనకి. ఇలా మనకి కేసు అవ్వకుండా ఇలాంటి బిజినెస్ అనేది భయంకరంగా జరుగుతుంది. హైదరాబాద్ లో కూడా చాలా కంపెనీస్ లాస్ట్ ఇయర్ చాలా అటాక్స్ జరిగాయి. ఇది కూడా కానీ బయటకు రావు. కేసు పెడితే ఏమవుతుంది? అరే పలానా కంపెనీకి ప్రాజెక్ట్స్ ఇస్తే హ్యాక్ అయింది లాస్ట్ టైం, మళ్ళీ మనం ప్రాజెక్ట్ ఇస్తాం, మళ్ళీ ఇవ్వం కదా, ఆ కంపెనీకి లాసే కదా, గుడ్డిల్ పోతుంది కదా. అందుకని ఇలాంటి విషయాలు ఏంటంటే బయటకు రావు. సో దట్ మనకి ఇక్కడ మన డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది ఆప్షన్ అనమాట. ఓకేనా? ఎడిషనల్ లేయర్ అన్నమాట సెక్యూరిటీ. ఓకే, నేను వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాల్యూమ్ ఎక్కడ ఉంది? ఈ క్లాస్ లో వాడు ఒక్కడే మాట్లాడతారు, మీతో వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నా ఆడికే నోరు ఉంది అనుకుంటా. ఏంటమ్మా తేజవాడు చెప్తున్నాడా? చెప్పండి, ఎక్కడుంది వాల్యూమ్? నా కంప్యూటర్ లో ఉందా? ఆన్లైన్ లో వాళ్ళండి. యుఎస్ వెస్ట్ 1B అనే డేటా సెంటర్ లో ఉంది. సో నేను ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ లాంచ్ చేస్తాను. యుఎస్ వెస్ట్ 1A లో. ఎక్కడ ఆ ఇన్సిడెంట్ ఎక్కడ ఉంది? యుఎస్ వెస్ట్ 1A లో ఉంది. ఆ డేటా సెంటర్ లో ఒక ఇన్సిడెంట్ లాంచ్ చేశాను. దానికి ఈ 5GB వాల్యూమ్ యాడ్ చేయాలి. యాడ్ అవుతుందా? హార్డ్ డిస్క్ ఏమో ఒక డేటా సెంటర్ లో ఉంది, ఒక ఎగ్జిస్టింగ్ ఇన్స్టెంట్ ఏమో ఇంకో డేటా సెంటర్ లో ఉంది. 1A లోనేమో ఇన్స్టెంట్ ఉంది, వర్కింగ్ ఇన్స్టెంట్. 1B లోనేమో వాల్యూమ్ ఉంది. సో ఆ ఇన్స్టెంట్ కి ఒక 5GB వాల్యూమ్ నేను అడిషనల్ గా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. యాడ్ అవుతుందా? యాడ్ అవుదా? యాడ్ అవుతుంది. ఈ అనేది అవైలబిలిటీ జోన్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. అంటే ఇన్స్టెంట్ ఈ అవైలబిలిటీ జోన్ లో ఉంటేనే ఈ వాల్యూమ్ యాడ్ అవుతుంది. అంటే మీ ఇన్స్టెంట్ కూడా ఎక్కడ ఉండాలండి? 1B లోనే ఉండాలి. మీ వాల్యూమ్ కూడా ఎక్కడ ఉండాలండి? 1B లోనే ఉండాలి. అప్పుడే ఈ వాల్యూమ్ నా ఇన్స్టెంట్ ఏం చేయొచ్చండి మనం యాడ్ చేయొచ్చు. అది SC లో అనుకోండి, ఒక బకెట్ మీరు క్రియేట్ చేస్తే ఫోల్డర్ అనమాట. ఆ ఫోల్డర్ మీరు ఏ ఇన్స్టెంట్ గా అటాచ్ చేసుకోవచ్చు. సింగపూర్ లో ఉన్నా, నార్త్ వర్జీనియాలో ఉన్నా, ముంబైలో ఉన్నా, ఎనీ రీజన్ ఎక్కడున్నా సరే ఆ బకెట్ మీరు ఆ ఇన్స్టెంట్ ఏం చేయొచ్చండి అటాచ్ చేయొచ్చు. కాబట్టి ఈబీఎస్ అనేది అవైలబిలిటీ జోన్ బేస్ చేసుకొని వర్క్ అయ్యే ఒక సర్వీస్ అనమాట. కాబట్టి ఒక వాల్యూమ్ మనం క్రియేట్ చేసినప్పుడు ఈ వాల్యూమ్ మనం డైరెక్ట్ గా యూజ్ చేయలేము. ఇప్పుడు దీంట్లో మనం క్రియేట్ చేసిన 5GB తో వాల్యూమ్, ఈ వాల్యూమ్ ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇలా వదిలేస్తామా? మరి దీనికి ఏం చేయాలి మనం? ఎవరికైనా మన క్లయింట్స్ ఎవరికైనా 5GB హార్డ్ డిస్క్ కావాలంటే ఏం చేయాలి? దీన్ని మనం వాళ్ళు ఇన్స్టెంట్ కి అటాచ్ చేయాలి. కాబట్టి వాల్యూమ్ ను మనం క్రియేట్ చేసినంత మాత్రాన యూజ్ ఉండదు. ఆ వాల్యూమ్ క్రియేట్ చేసి ప్రాపర్ ఇన్స్టెంట్ కి ఏం చేయాలి? మనం అటాచ్ చేయాలి. నేను ఇప్పుడు ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక వాల్యూమ్ అయితే ఉంది కదా, 5GB వాల్యూమ్ ఉంది. ఒక ఇన్స్టెంట్ లాంచ్ చేస్తున్నాను. లాంచ్ ఇన్స్టెంట్ ఇమేజ్ ఆన్ లైనక్స్ పేజ్ డిఫాల్ట్ నెట్వర్క్ యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఒక నెట్వర్క్ ఉంది. ఏంటండి? డిఫాల్ట్ నెట్వర్క్. అంటే మనం క్రియేట్ చేసింది కాదు, AWS వాడే ఇస్తుంది అనమాట. యాక్చువల్గా అయితే ఏం చేయాలి? మనం క్రియేట్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లేదు కాబట్టి ఏం చేశాను? డిఫాల్ట్ తీసుకున్నాను. బట్ డిఫాల్ట్ నెట్వర్క్ తీసుకున్నప్పుడు అంటే సబ్నెట్ అనేది నాట్ ప్రిఫర్ ఉంది. అంటే సబ్నెట్ అనేది మనం ఇక్కడ నాట్ ప్రిఫర్ ఉంది. ఇక్కడ చూడండి ఏముందో మనకి. ఇదేంటండి? ఇది 1B. ఇక్కడ 1C 1B మాత్రమే ఉన్నాయి. ఇంకా ఉన్నాయండి. మామూలుగా మనకి నార్త్ కాలిఫోర్నియాలో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయండి? నార్త్ కాలిఫోర్నియాలో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి? చెక్ చేయండి.
ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. బట్ ఇక్కడ ఎన్ని వచ్చాయి మనకి? ఒక నిమిషం. అంటే మీరు తీసుకునే ఇన్స్టెంట్ టైప్ బట్టి ఒక్కోసారి మీకు 2 వస్తాయి అవైలబిలిటీ జోన్స్. ఈ ఇన్స్టెంట్ 1B లో అలాగే 1C లో మాత్రమే మనం రన్ చేయాలి. 1A లో మనకి ఛాన్స్ లేదు. కాబట్టి అక్కడ 3 అవైలబిలిటీ ఉండాలి కదా, అక్కడ 2 కనిపిస్తున్నాయి సార్. 3ది ఏమైంది అంటే పంచాయతీ అంటే పర్చేస్ ఉంది. బట్ మీరు తీసుకున్న ఇన్స్టెంట్ టైప్ బట్టి అవైలబిలిటీ జోన్ అనేది చూస్ చేసుకోండి. కొన్ని ఇన్స్టెంట్స్ 1A లో పనిచేయండి, అందుకని నేను వాటికి ఇవ్వలేదు. మీరు చెక్ చేయండి, ఇన్స్టెంట్ టైప్ చేంజ్ చేయండి, చెక్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి నో ప్రిఫరెన్స్ అంటున్నానండి. ఎనేబుల్ ఐపీ అడ్రస్, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్, అట్లేదు మామూలుగా ఇద్దాం. ఇప్పుడు మన వాల్యూమ్ ఎక్కువ ఉందండి, 1B లో. సో 1C లో ప్లేస్ ఇన్స్టెంట్ ఏమవుతుందండి, ఆ వాల్యూమ్ కనెక్ట్ అవ్వదు. కాబట్టి 1B లోనే ఇన్స్టెంట్ కూడా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ప్రజెంట్ ఇన్స్టెంట్ కి స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉందో చూద్దాం మనం. ఎంత ఉందండి? ఓకే, ఇన్స్టెంట్ లాంచ్ ఏంటి? చూడండి ఏముంది, 8GB వచ్చి బై డిఫాల్ట్ గా వచ్చింది. ఎలా వచ్చింది మనకి 8GB? ఇన్స్టెంట్ లాంచ్ చేసాం కదా దాన్ని. సో ఇక్కడ ఇన్స్టెంట్ కనెక్ట్ అవుతుందండి. చూడండి మనకి 8GB తో హార్డ్ డిస్క్ ఉంది మనకి. లైనక్స్ సర్వర్ లో 8GB హార్డ్ డిస్క్. ఇప్పుడు మనకి ఏం కావాలండి, ఇంకో 5GB క్లయింట్ అడిగాడు మనం. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 5GB సెలెక్ట్ చేసుకొని యాక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ అటాచ్ వాల్యూమ్, ఇన్స్టెంట్ నేమ్ కానీ ఐడి కానీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి. ఓకే, ఇన్స్టెంట్ ఐడి తీసుకున్నాము. యుఎస్ వెస్ట్ 1B అని అవైలబిలిటీ జోన్ బేస్ చేసుకున్నాము కాబట్టి ఇక్కడ మీరు అటాచ్ వాల్యూమ్ అనగానే ఇప్పుడు చెక్ చేయండి. మీరు ఏమైందండి, 5GB యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒక హార్డ్ డిస్క్ మన కంప్యూటర్ లో ఉంటే అది ఎలా ఉంటుందండి చూడడానికి? మనకి మన కంప్యూటర్ లో చూస్తే ఎలా ఉంటుంది? పార్టీషన్స్ కింద క్రియేట్ అయిపోతుంది. C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్. ఇక్కడ హార్డ్ డిస్క్ యాడ్ చేసాం కదా, మరి దీన్ని వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు? ఎవరు? లైనక్స్ అడ్మిన్ దీన్ని మనం యూజ్ చేయాలి కదా. హార్డ్ డిస్క్ ని వాళ్ళు ఎలా యూజ్ చేస్తారంటే, హార్డ్ డిస్క్ వాళ్ళు పార్టీషన్ చేసుకుంటారు. ఏం చేస్తారని? పార్టీషన్ చేసుకుంటారు అనమాట. ఇదంతా వాళ్ళు చేస్తారు. ఎలా చేస్తారు అని డౌట్ వస్తుంది. చూసి హార్డ్ డిస్క్ నేమ్ ఏంటండి? 5GB ఉన్న హార్డ్ డిస్క్ నేమ్ ఏంటండి? XVDF. F disk /dev XVDF permission deny. ఎందుకని? we don't have permission because of you are a normal user. sudo అని యాడ్ చేయండి. ఇప్పుడు ఏమొచ్చిందండి? కమాండ్ M for help అని వచ్చింది. అంటే మనం ఎక్కడ ఉన్నామంటే ఒక F disk అనే ఒక టూల్ వాడుతున్నాం. ఈ టూల్ వాడి ఆ హార్డ్ డిస్క్ లోకి వెళ్ళాం. మనం F disk అనే టూల్ వాడి హార్డ్ డిస్క్ లోకి వెళ్ళాం. ఇప్పుడు హార్డ్ డిస్క్ ఏం చేయాలి? మనం పార్టీషన్స్ కింద క్రియేట్ చేయాలి. సో M for help అన్నది కదా, M ప్రెస్ చేయండి. ఎప్పుడైతే మీరు M ప్రెస్ చేశారో పైన చూడండి ఏముందో. D for delete a partition, N for add a new partition. మనకి ఏం కావాలి ఇప్పుడు? ఆ 5GB లో ఒక పార్టీషన్ కావాలి. ఎంత? 2GB కావాలి. కాబట్టి N for add a new partition. సో ఇక్కడ N అనే కమాండ్ ఇచ్చేయండి. N ఎంటర్ అడుగుతుంది. ప్రైమరీ పార్టీషన్ కావాలా, ఎక్స్టెండ్ కావాలా అడుగుతుంది. ప్రైమరీ P ఎంటర్. పార్టీషన్ నెంబర్ 1 to 4 లో మీకు ఏ నెంబర్ కావాలి? బై డిఫాల్ట్ ఫస్ట్ పార్టీషన్ కాబట్టి 1. ఫస్ట్ సెక్టర్ అంటే ఏదైతే హార్డ్ డిస్క్ దాని కెపాసిటీ మొత్తం కూడా ఇలా బైట్స్ లో చూపిస్తుందండి. బైట్స్ లో. సో మొత్తం డిఫాల్ట్ గా మనకి ఈ పార్టీషన్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సెక్టర్ ని 2048 ని స్టార్ట్ చేయమని చెప్తున్నాం కాబట్టి ఎంటర్ నొక్కండి. ఇక్కడ ఏం ప్రెస్ చేయొచ్చు. అంటే టోటల్ ఎంత హార్డ్ డిస్క్ కెపాసిటీ? ఎంత ఉంది హార్డ్ డిస్క్ కెపాసిటీ? 5GB. మనం తీసుకున్న హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత? 5GB.
మీకు ఎంత కావాలి సైజ్ మీకు 2GB అంటే ఎంబీ ఎంత అండి 2048 MB ఈక్వల్ టు 2GB కాబట్టి మీరు 1GB అయితే 1024 MB ఈక్వల్ టు 1GB ఇక్కడ చూడండి నేను 1024 అని ఇచ్చి క్యాపిటల్ M ఇస్తున్నాను ఇక్కడ 1 సెకండ్ అండి ఓకే 1024 క్యాపిటల్ M అని ఇచ్చాను ఎంటర్ తీసుకోలేదు నిమిషం ప్లస్ 1024 M తీసుకుందా ప్లస్ 1024 ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి 1GB తో పార్టిషన్ క్రియేట్ అయింది మరి క్రియేట్ అయిన తర్వాత చూడాలంటే ఎలా మరి ఇక్కడ క్రియేట్ అయిందా లేదా అది చూడండి ఇక్కడ P అంటే ఏంటండి ప్రింట్ ది పార్టిషన్ టేబుల్ అని ఉంది కదా ఇక్కడ P అనే కమాండ్ వాడండి చూడండి పార్టిషన్ క్రియేట్ అయింది ఇంకో పార్టిషన్ కావాలి నాకు మళ్ళీ ఏం చేయాలి చెప్పండి నేను ప్రైమరీ డైరెక్షన్ కదా ప్రైమరీ ఎంటర్ ఫస్ట్ సెకండ్ పార్టిషన్ ఫస్ట్ సెక్టర్ ఏం చేయాలి లీవ్ ఇట్ లాస్ట్ సెక్టర్ ఏం చేయాలి ప్లస్ 2048 M ఇప్పుడు ఏమైందండి 2GB పార్టిషన్ క్రియేట్ అయింది మరి ఇప్పుడు ఏం చేయాలి మనం బయటకు రావాలంటే టూల్లోంచి చూడండి పైన బయటకు వచ్చేయాలి టూల్లోంచి కమాండ్ ఏముందండి W అంటే ఏంటండి రైట్ టేబుల్ టు డిస్క్ అండ్ ఎగ్జిట్ క్యూ అంటే మీరు క్యూ నొక్కితే సేవ్ చేసినవి పోతాయి W నొక్కితే సేవ్ అవుతాయి అప్పుడు ఏం చేయాలి మనం యూనిట్ 2 పార్టిషన్స్ కాబట్టి ఏం చేయాలి మనం సేవ్ చేయాలి W ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి ఇక్కడ కమాండ్ ఏంటండి LSBLK ఉన్నాయి 2 పార్టిషన్స్ ఇక్కడ XVDF1 1GB XVDF2 2GB సో ఇంకా మనకు ప్రాసెస్ ఇది మళ్ళీ ఫార్మేట్ చేయాలి ఇదంతా లైన్ సబ్మిట్ చేసుకుంటాడు బట్ ఎలా క్రియేట్ చేస్తారంటే వాళ్ళు ఇలా క్రియేట్ చేస్తారు కాబట్టి హార్డ్ డిస్క్ తీసుకుని దాన్ని ఏం చేసాం మనం 2 పార్టిషన్ క్రియేట్ చేస్తాం ఇంకా ఎంత ఫ్రీ ఉంది ఇంకా 2GB ఓకేనండి సో ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ ని ఇప్పుడు నేను ఈ హార్డ్ డిస్క్ లో డేటాని స్టోర్ చేయాలి ఏం చేయాలండి డేటాని స్టోర్ చేయాలి ఏ పార్టిషన్ లో 1GB ఉన్న పార్టిషన్ లో ఓకే ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పార్టిషన్ ని ఫార్మేట్ చేయాలండి ఏం చేయాలి ఫార్మేట్ చేయాలి యూజ్ చేయాలంటే ఫార్మేట్ చేయాలి ఇక్కడ MKFS DHT4 ఇది ఒక ఫైల్ సిస్టమ్ అండి ఏంటండి మనకి పెన్ డ్రైవ్ లో NTFS ప్యాటర్న్ ఉంటాయి కదా పెన్ డ్రైవ్ మీరు ఫార్మేట్ చేస్తే పైన NTFS ప్యాటర్న్ వస్తుంది అనమాట అంటే ప్రతి హార్డ్ డిస్క్ కూడా ఒక ఫైల్ సిస్టమ్ ఉంటుంది అలా లైన్ వేసుకున్న పార్టిషన్ ఫైల్ సిస్టమ్ ఏంటండి DHT4 అనమాట ఇది ఒక ఫైల్ సిస్టమ్ మేక్ ఫైల్ సిస్టమ్ DHT4 అని చెప్పేసి /dev XVDF1 అని ఇచ్చాం దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ లో ఉన్న ఈ పార్టిషన్ ని మనం ఫార్మేట్ చేయమంటున్నాం ఈ ఫైల్ సిస్టమ్ తో నెక్స్ట్ చాలా ఏంటండి ఏమైందండి డన్ ఫార్మేట్ అయిపోయింది అంటే ఇప్పుడు మనం పార్టిషన్ ఏం చేసామండి ఫార్మేట్ చేస్తాం ఏ కమాండ్ తో కమాండ్ ఏంటి ఇక్కడ MKFS.DHT4 అని ఇచ్చి తర్వాత ఏం ఇచ్చామండి హార్డ్ డిస్క్ పార్టిషన్ నేమ్ ఇచ్చాము ఎందుకని మన నార్మల్ అకౌంట్ ఉన్నాం కాబట్టి సుడో అని చెప్పేసి MKFS.DHT4 ఆ పార్టిషన్ యొక్క నేమ్ ఇచ్చాము ఇచ్చినప్పుడు ఫార్మేట్ చేస్తున్నాం మరి ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ లో డేటా ఎక్కడ స్టోర్ చేస్తాం మనం చూడండి ఒకసారి DF-H ఇవన్నీ లైనక్స్ లో ఉన్న పార్టిషన్స్ అండి మరి ఇక్కడ మీరు క్రియేట్ చేసిన 1GB 2GB ఉన్నాయి ఇక్కడ లేదు కదా బట్ మనం క్రియేట్ చేసాం కదా మరి ఇక్కడ చూడొచ్చు కనిపిస్తుంది ఇప్పుడు ఈ పార్టిషన్ ని మీరు యూజ్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ డైరెక్టరీని ఆ పార్టిషన్ తో మౌంట్ చేయాలి ఏం చేయాలి ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ డైరెక్టరీని ఆ పార్టిషన్ తో ఏం చేయాలండి మౌంట్ చేయాలి ఫస్ట్ ఒక డైరెక్టరీ క్రియేట్ చేద్దాం MKDIR అంటే డైరెక్టరీ అంటే ఫోల్డర్ /my data ఇది నా లైక్ డైరెక్టరీ క్రియేట్ అయిందా పర్మిషన్ లేదు అంటుంది ఎందుకంటే చూడో వాడలేదు ఓకే నా డైరెక్టరీ వాస్ క్రియేటెడ్ ఇప్పుడు డైరెక్టరీ నేమ్ ఏంటి ఇక్కడ ఎక్కడ ఉంది పేరెంట్ డైరెక్టరీలో ఉంది // అంటే ఏంటంటే పేరెంట్ డైరెక్టరీలో ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి మౌంట్ /dev XVDF1 /my data ఇది మౌంట్ కమాండ్ అండి ఏం చేస్తున్నాం మనం ఈ పార్టిషన్ ని ఈ డైరెక్టరీతో మౌంట్ చేస్తున్నాం
మౌంట్ అయిపోయిందా? ఇందాక మనకి ఈ ఇన్ఫర్మేషన్ కనిపించింది కదండి, ఇప్పుడు చెక్ చేయండి మీరు మళ్ళీ. కనిపిస్తుందా మై డేటా? అంటే ఇప్పుడు మీరు మై డేటా అనే డైరెక్టరీలో ఎంత డేటా స్టోర్ చేసినా అది ఎక్కడ స్టోర్ అవుతుందండి? ఈ పార్టీషన్ లో స్టోర్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సిడి స్పేస్ / మై డేటా ఓపెన్ చేసి టచ్ ఫైల్ 1, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4. చూడండి ఇక్కడ ఇప్పుడు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఇందులో? 4 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 ఫైల్స్ ఎక్కడ ఉన్నాయండి? మై డేటాలో ఉన్నాయి. మై డేటా అనే డైరెక్ట్ దీని అంటలో ఉందండి, పార్టీషన్ XPDF అని అంటలో ఉంది. అంటే మీరు ఒక హార్డ్ డిస్క్ క్రియేట్ చేసి దాన్ని ఇన్స్టెంట్ అటాచ్ చేస్తే దాన్ని పార్టీషన్ కింద క్రియేట్ చేసి దాన్ని ఒక ఫైల్ సిస్టమ్ తో ఫార్మేట్ చేసి ఒక డైరెక్టరీ క్రియేట్ చేసి దాన్ని మౌంట్ చేసి అప్పుడు దాన్ని మనం యూజ్ చేస్తాం. మీరు పెన్ డ్రైవ్ ఉంటే ఏం చేస్తారు? ఎన్ని చేస్తారా? చేయగలరు. డైరెక్ట్ గా పెన్ డ్రైవ్ కంటే స్టాక్ పేస్ట్ చేస్తాం. కానీ ఇక్కడ హార్డ్ డిస్క్ అనే దాన్ని మనం ఈ విధంగానే యూజ్ చేస్తాం. కాబట్టి ఇదంతా కూడా లైనక్స్ అండి. విండోస్ కాదు, ఇది లైనక్సే, క్లౌడ్ కూడా కాదు. కాబట్టి లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటే వాళ్ళకి కొంచెం తెలుస్తుంది. ఇంకా ఉంది ప్రాసెస్. మీరు రీబూట్ చేస్తే మళ్ళీ మనకి ఇది అన్మౌంట్ అయిపోయింది, మళ్ళీ మౌంట్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా చేయడం కన్నా కూడా పర్మనెంట్ గా మౌంట్ చేయొచ్చు అనమాట. ఇలా చాలా ఉంటుంది ప్రాసెస్ దీంట్లో. బట్ ఇదంతా కూడా లైనక్స్ అడ్మిన్ కిందకి వస్తుంది. ఓకేనండి. ప్రజెంట్ మనం అయితే సక్సెస్ఫుల్ గా ఏం చేసామంటే ఒక హార్డ్ డిస్క్ ని క్రియేట్ చేసి లైక్ వాల్యూమ్ దాని మిషన్ కనెక్ట్ చేసి దాంట్లో డేటా కూడా స్టోర్ చేసి. ఇప్పుడు నాకు వచ్చిన ఏంటంటే ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ ని నేను దేనికి అటాచ్ చేశానండి? ఇన్స్టెంట్. సో ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఇన్స్టెంట్ కి ఎన్ని వాల్యూమ్స్ ఉంటాయి చెప్పండి మరి? ఇప్పుడు నాకు ఎన్ని వాల్యూమ్స్ ఉంటాయి? 2 ఉంటాయి. ఒకటి వచ్చి బై డిఫాల్ట్ వచ్చిన 8 GB వాల్యూమ్, రెండోది వచ్చి మీరు యాడ్ చేసిన 5 GB. ఇక్కడ చూడండి ఏంటిది ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ మీరు ప్రాపర్ గా చెక్ చేసుకోండి ఒకసారి. ఉన్నాయి రెండు. ఇప్పుడు నాకు దీంట్లో ఉన్న డేటాని నేను బ్యాకప్ తీసుకోవాలి. ఓఎస్ అయితే ఇమేజ్ కింద క్రియేట్ చేసుకున్నాను నేను క్లాస్ లో, గుర్తుందా? ఓఎస్ నాకు డేటా కావాలి. నాకు డేటా ఇమేజ్ కింద తీసుకుని ఏం చేస్తాను నేను? డేటా ఏమైనా ఓఎస్ ఉందా? ఆ 5 GB ఏమైనా ఓఎస్ ఉందా? లేదు కదా, డేటా ఉంది. ఆ డేటా నాకు కావాలి. అది ఎప్పుడు నేను లాస్ అయిపోవచ్చు. కాబట్టి నేను ఏం చేస్తాను ఇప్పుడు? బ్యాకప్ తీసుకుంటాను. ఎలా బ్యాకప్ తీసుకుంటాను? గో టు వాల్యూమ్స్, సెలెక్ట్ రిక్వైర్డ్ వాల్యూమ్. నాకు కావాల్సిన ఏంటి ఇప్పుడు? డేటా. డేటాని నేను ఇమేజ్ కింద క్రియేట్ చేయాలా లేకపోతే స్నాప్ కింద క్రియేట్ చేసుకోవాలి చెప్పండి? క్రియేట్ స్నాప్ షాట్. డేటా ఉంటే దాన్ని మనం స్నాప్ షాట్ కింద క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? నేను డేటా ఉన్న వాల్యూమ్ ని స్నాప్ షాట్ కింద క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇన్స్టెంట్ లో సో దీంట్లో జావా ఇన్స్టాల్ చేసాం, ఎంజిన్స్ ఇన్స్టాల్ చేసాం, VSFT PDM ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాం. ఇంకొకటి ఏంటంటే గిట్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు ఇది కస్టమైజ్డ్ సర్వర్. నేను దీన్ని కూడా బ్యాకప్ తీసుకుందాం అనుకుంటున్నాను. దీన్ని కూడా బ్యాకప్ తీసుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి ప్రాపర్ గా? ఫస్ట్ వాల్యూమ్, నాకు డేటా ఇంపార్టెంట్. డేటా అంతా డీలో ఉంది. సాఫ్ట్వేర్స్ ఓఎస్ అంతా ఎక్కడ ఉందండి? 8 GB లో ఉంది. నాకు డేటా ఇంపార్టెంట్ కాబట్టి సెలెక్ట్ 5 GB వాల్యూమ్, యాక్షన్, క్రియేట్ స్నాప్ షాట్. ఇది కొన్ని ఏమి ఇవ్వండి, డిస్క్రిప్షన్, బ్యాకప్, ట్యాగ్ నేమ్ కూడా యాడ్ చేసుకోండి. సో 5 GB వాల్యూమ్ ని నేను ప్లే చేశానండి, బ్యాకప్ తీసుకున్నాను. కాబట్టి నాకు ఈ 5 GB వాల్యూమ్ ఎప్పుడైనా లాస్ అయినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే దగ్గర ఎలా ఉంది? బ్యాకప్ కాపీ ఉంది. మరి స్నాప్ షాట్ తీసుకుంటే ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి మనకి? ఎక్కడ ఉంటాయి? స్నాప్ షాట్స్ లో ఉంటాయి. చూడండి, ఉందా? క్రియేట్ అయిపోయిందా? ఓకే. సో ఇప్పుడు మనకి ఈ 5 GB వాల్యూమ్ డిలీట్ అయిపోయినా కూడా ప్రాబ్లం, ఎందుకని? మన దగ్గర ఏముంది? బ్యాకప్ కాపీ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే గో టు వాల్యూమ్స్, సెలెక్ట్ 5 GB, గో టు యాక్షన్. ఇక్కడ చూడొచ్చు డిటాచ్ వాల్యూమ్, యాక్షన్, డిలీట్ వాల్యూమ్. సో బై మిస్టేక్ లేకపోతే కావాలని డిలీట్ చేస్తాం. నాకు డేటా ఉందని మర్చిపోయి క్లయింట్. సో ఇప్పుడు క్లయింట్ మళ్ళీ అడిగాడు, మనం నాకు ఆ వాల్యూమ్ కావాలి, డిలీట్ అయిపోయింది కదా. మీరు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి?
snapshots. ఏం చేస్తాం మనకి ఆప్షన్ ఉందా లేదా మనకి ఉంది సార్ స్నాప్షాట్. Only sir, snapshots. Go to snapshot. Snapshots. స్నాప్షాట్ యాక్షన్. దీన్ని మనం ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలండి? వాల్యూమ్ కింద క్రియేట్ చేయాలా లేకపోతే ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? దీన్ని మనం మోడిఫై చేయాలి కదా. క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్షాట్ అంటే స్నాప్షాట్ చేంజ్ చేయమంటున్నాం మనం, వాల్యూమ్ క్రియేట్ చేయమని. లేదా క్రియేట్ ఇమేజ్ ఫ్రమ్ స్నాప్షాట్. ఫస్టా సెకండా? Create image sir. ఉంది కదా. First. సారీ సార్ ఏంటి 1 సెకండ్ అండి సరిగ్గా లేదు. స్నాప్షాట్ కదా, సెలెక్ట్ యాక్షన్. క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ స్నాప్షాట్. జనరల్ పర్పస్ హార్డ్ డిస్క్. సైజ్ 5 GB. అవైలబిలిటీ లో 1 GB. క్రియేట్ అయిపోయిన వాల్యూమ్. వాల్యూమ్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? వాల్యూమ్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? ఇది స్నాప్షాట్ కదా. వాల్యూమ్ ఎక్కడ ఉంటుంది మరి? వాల్యూమ్స్ లోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? వాల్యూమ్స్ లోనే ఉంటుంది. ఉందా వాల్యూమ్? Yes, sir. వచ్చిందా? ఇప్పుడు 5 GB ని మళ్ళీ ఏం చేయాలి మనం? అటాచ్ చేయాలి కదా. Attach. అటాచ్ వాల్యూమ్ దేనికి అటాచ్ చేయాలి? Instance. 1 సెకండ్ అండి ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. జీబీనే ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? అటాచ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు చెక్ చేయండి. వచ్చాయా? 1 GB వచ్చిందా? 2 GB వచ్చిందా? అంటే పార్టీషన్ అలాగే ఉన్నాయి. తీసుకొని దీనికి అటాచ్ చేస్తాం. మరి డేటా ఉంటుందా? చూడండి. DF iPhone H. DF iPhone H లో DF అంటే ఏంటి తెలియాలంటే DF iPhone హెల్ప్ అని టైప్ చేయండి. నాకు తెలిసి మొత్తం మీకు డీటెయిల్ గా చూపిస్తుంది లైనక్స్ సర్వర్. మీకు ఏదైనా లైనక్స్ లో డౌట్ ఉంటే ఇలా ఈ కమాండ్ టైప్ చేస్తే మొత్తం షో ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైల్ సిస్టమ్ ఆన్ విచ్ ఈచ్ ఫైల్ రిసైడ్. అంటే లైనక్స్ ఒక ఫైల్ సిస్టమ్ చూడాలంటే మనం DF iPhone H అనే కమాండ్ యూజ్ చేస్తాం. లైనక్స్ చాలా కష్టం అండి, చాలా ఈజీ కూడా, నేర్చుకుంటూ ఉంటే వస్తాయి. కాకపోతే ఏంటంటే మొత్తం కమాండ్ లైన్ మొత్తం బ్రెయిన్ లో ఉండాలి, కాదు. కాబట్టి కమాండ్స్ అన్ని కూడా మనకి రెగ్యులర్ గా వాడే కమాండ్స్ అన్ని కూడా. కాబట్టి మనకి ఎప్పుడైతే హార్డ్ డిస్క్ మళ్ళీ యాడ్ చేసామో డైరెక్ట్ గా ఏమైందండి, అంటే డిలీట్ అయిపోయిన దాన్ని మనం తిరిగి రికవరీ చేసాం. అవునా? చేసి దాన్ని ఇన్స్టెంట్ అటాచ్ చేసాం. కాబట్టి బ్యాకప్ చేసి తీసుకున్నాం, తిరిగి దాన్ని రీస్టోర్ చేసాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే వాల్యూమ్ ఉందో ఇందులో ఇది నా ఇన్స్టెంట్ కదండి, ఇన్స్టెంట్ వాల్యూమ్ ఇది. దీన్ని నేను యాక్షన్ లోకి వెళ్ళి క్రియేట్ స్నాప్షాట్ అన్నాను అనుకోండి, ఇది కూడా క్రియేట్ అవుతుంది స్నాప్షాట్ కింద. మరి దీనివల్ల యూజ్ ఏంటి మనకి? చూడండి ఇక్కడ క్రియేట్ స్నాప్షాట్ అండి. నేను ఓఎస్ ఉన్న వాల్యూమ్ ని స్నాప్షాట్ కింద క్రియేట్ చేసుకున్నాం. డైరెక్ట్ గా ఇమేజ్ కింద క్రియేట్ చేసాం మనం. అవునా? ఈరోజు ఏం చేసాం మనం? స్నాప్షాట్ కింద క్రియేట్ చేసుకున్నాం. సో స్నాప్షాట్ క్రియేట్ అయిపోయిందా చెక్ చేసుకోండి ఒకసారి. పెండింగ్. సో మనం ఒక ఇన్స్టెంట్ ని లాస్ అయితే దాన్ని రికవరీ చేయాలంటే దాని ముందుగా ఏం చేయాలి మనం? ఆ ఇన్స్టెంట్ ని ఇమేజ్ కింద క్రియేట్ చేసుకోవాలి, లేదా ఆ ఇన్స్టెంట్ ని స్నాప్షాట్ కింద క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్నాప్షాట్ ని మనం ఇమేజ్ కింద కనెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ స్నాప్షాట్ ఏం చేసి మళ్ళీ ఇమేజ్ కింద కనెక్ట్ చేసుకుని దాని నుంచి మనం ఇన్స్టెంట్ లాంచ్ చేయొచ్చు. అంటే మీరు డైరెక్ట్ గా కావాలంటే ఇమేజ్ కింద క్రియేట్ చేసుకోండి, లేదంటే స్నాప్షాట్ క్రియేట్ చేసుకోండి. కానీ ఇదే ప్రొసీజర్ అండి. మీరు డైరెక్ట్ గా ఇప్పుడు కూడా ఇన్స్టెంట్ ఇమేజ్ కింద క్రియేట్ చేయకూడదు. మీరు ఇప్పుడు బ్యాకప్ తీసుకున్నా కూడా ఆటోమేషన్ బ్యాకప్ అది డైరెక్ట్ గా స్నాప్షాట్ కింద క్రియేట్ చేస్తుంటారు, ఇమేజ్ కింద క్రియేట్ చేయండి. నేను చెప్పిన ప్రొసీజర్ అనమాట. ఇన్స్టెంట్ ని దాని వాల్యూమ్ ని అటాచ్డ్ వాల్యూమ్ ని ఓఎస్ ఉన్న వాల్యూమ్ ని మీరు ఇమేజ్ కింద క్రియేట్ చేస్తున్నారు. నిన్న ఇన్స్టెంట్ లాస్ అయినప్పుడు మళ్ళీ ఆ ఇమేజ్ నుంచి ఇన్స్టెంట్ లాంచ్ చేస్తారు. ఈరోజు ఏం చేశారు? అదే ఇన్స్టెంట్ ని స్నాప్షాట్ తీసుకున్నారు, ఇమేజ్ క్రియేట్ చేయలేదు, మీరు స్నాప్షాట్ తీసుకున్నారు. అయిపోయిందా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నా ఇన్స్టెంట్ ని టెర్మినేట్ చేసేస్తుంది. ఇదిగా నా ఇన్స్టెంట్. ఇప్పుడు నాకు ఆ ఇన్స్టెంట్ మళ్ళీ కావాలి. ఇప్పుడు నాకు ఆ ఇన్స్టెంట్ మళ్ళీ కావాలి. మరి ఇప్పుడు నేనేం చేయాలండి? నాకున్న సోర్స్ ఏంటి? ఇమేజ్ లేదు కదా, స్నాప్షాట్ ఉంది. ఆ స్నాప్షాట్ తో మనం ఇన్స్టెంట్ లాంచ్ చేయొచ్చు. డైరెక్ట్ గా లాంచ్ చేయలేం కదా.
దాన్ని ఏం చేయాలి? మన స్నాప్ షాట్ ని ఇమేజ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. అక్కడ రెండు ఉన్నాయి స్నాప్ షాట్స్ కదా, ఒకటి 5 GB ఒకటి 8 GB. దేని ఇమేజ్ కింద కన్వర్ట్ చేయాలి మనం? 5 GB నా 8 GB నా? 8 GB, sir. ఎందుకని 8 GB. 8 GB లోనే ఓఎస్ ఉంది మనకి, కాబట్టి ఓఎస్ ఉంది ఇమేజ్ కింద కావాలి మనం. ఓకే, 10 minutes అయిపోయిందండి. గో టు స్నాప్ షాట్. సో ఇక్కడ చూడండి, మనకి ఏమన్నా ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ? ఏమన్నా నథింగ్. గో టు స్నాప్ షాట్. దీంట్లో మన స్నాప్ షాట్ ఏదండి? ఏది? ఓఎస్ స్నాప్ ఇదేనా? ఓఎస్. గో టు యాక్షన్. ఇక్కడ ఏముందండి? క్రియేట్ ఇమేజ్ ఫ్రమ్ స్నాప్. ఓకే, ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి నాకు కరెక్ట్ గా. ఈ స్నాప్ షాట్ నుంచి ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఆ ఇమేజ్ ఎక్కడ ఉంటుందండి? VMI. ఏమైనా దాని ఇన్స్టెంట్ లాంచ్ చేయండి. దాంట్లో ఏ ప్యాకెట్ ఉంటాయండి? ఏంటంటే గిట్, NGTix, VSFTP, Java. అవి మనకి ఆటోమేటిక్ గా రావాలి వాటిని. చూడండి ఒకసారి. కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోండి. గో టు AMI. వచ్చినప్పుడు AMI క్రియేట్ అవుతుందా? క్రియేట్ అయిపోయిందా? అవైలబుల్. ఇప్పుడు ఈ AMI యూస్ చేసుకుని మీరు ఇప్పుడు ఇన్స్టెంట్ లాంచ్ చేయండి. సెలెక్ట్ లాంచ్ ఇన్స్టెంట్ ఫ్రమ్ ఏ. నేను మీకు నేను ఒక పాయింట్ చెప్పాను, గుర్తుందా? Same name. పోస్ట్ 1. ఇది కానీ డిఫరెంట్ పెట్టారంటే ఇంకా ఆఫర్ వెతుక్కోవాలి. My ఇక్కడ AMI. ఇన్స్టెంట్ లైక్ కీ పేరు ఎంత ఇచ్చాం మనం? Post 1. నెట్వర్క్ డిఫాల్ట్ ఇచ్చాం. 1B. అవైలబిలిటీలోను 1B ఇచ్చాం, 1A ఇచ్చామా? 1B, sir. 1B. సెక్యూరిటీ గ్రూప్ ప్రీవియస్ ఏం ఇచ్చాం మనం? చూడండి, Nothing. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చింది. ఉందా? Yes, sir. ఇదేనా? ఇందాక ఇచ్చింది ఇదేమో. రెండే ఉన్నాయి ఇందులో. డిఫాల్ట్ ఒకటి ఇందా మనం క్రియేట్ చేసింది అది వచ్చింది. అంతేనా? VPN. దీన్ని కనెక్ట్ అయి చెక్ చేసుకోండి. దీంట్లో జావా ఉండాలి, గిట్ ఉండాలి, దీని 4 ప్రాంతాలుగా ఉంది. కాబట్టి మనం ఇన్స్టెంట్ ని స్నాప్ షాట్ కింద క్రియేట్ చేసుకుని ఇమేజ్ కింద క్రియేట్ చేసుకోవడమే ప్రాసెస్ అన్నమాట. డైరెక్ట్ గా చేయడం అనేది ఏంటంటే అది సెకండరీ ఆప్షన్. ప్రైమరీ ఆప్షన్ ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇన్స్టెంట్స్ ని బ్యాకప్ మనం తీసుకున్నాం కదా, బ్యాకప్ మ్యాన్యువల్ గా తీసుకున్నాం మొత్తం. ఇదంతా ఆటోమేటిక్ గా జరగాలి. ఒకటి రేపు మనం చెప్పిన టాపిక్ డేటా లైఫ్ సైకిల్ మేనేజర్. అందులో ఏంటంటే నేను టైం పెడతాను. ఆ టైం కల్లా ఆటోమేటిక్ గా ఇన్స్టెంట్ బ్యాకప్ తీసి పెట్టేస్తాను. మనం రోజు చేయాల్సిన అవసరం లేదు. నేను షెడ్యూల్ చేస్తాను. ఈ రోజు ఒకసారి, ఈ వీక్ లో ఒకసారి, నెక్స్ట్ వీక్ లో ఒకసారి, అలా వీక్లీ 2 times ఇచ్చామనుకోండి. ఆ 2 days లో ఆటోమేటిక్ గా ఆ వాల్యూమ్ బ్యాకప్ తీసుకుంటాం. అంటే మనం మాన్యువల్ గా చేసే టాస్క్ ని రేపు ఆటోమేషన్ ద్వారా చేస్తాం. ఓకేనా? సో కాబట్టి ఇదంతా కూడా మనకి EC2 కిందకి వస్తుందండి. మనకి ఇంకా EPC లో 2 topics ఉన్నాయి. ట్రాన్సిట్ గేట్వే ఒకటి ఉంది, NAT గేట్వే ఒకటి. చాలా ఇంపార్టెంట్ ఉంది కూడా. అది రేపు డేటా లైఫ్ సైకిల్ చెప్పిన తర్వాత మిగతా 2 చెప్పేస్తాం. మొత్తం 3 days లో టాపిక్స్. సరేనా? సరే. Okay, sir.